నువ్వు లే, ఇక్కడెందుకు కూర్చున్నావు? లే, మా అజయ్ అనే రాఖీ పక్కన కూర్చుంటాడు. నువ్వెలాగో ఈ ప్లేస్కి రిజెక్ట్ అయిపోయావు. లేకు. ఓయ్ మగరాయుడు, తను నా చెల్లెలు, అర్థమైందా? నా చెల్లెల విషయంలో నేను ఎప్పుడూ రిజెక్ట్ అవ్వను. గెట్ లాస్ట్. ఈ గాజుల సెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను దీన్ని బ్యాంక్లోంచి తీసేశాను కదా, మళ్ళీ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓ ఐఎమ్ సో సారీ ఆంటీ. నేను ఇంటి దగ్గర మర్చిపోయారేమో అనుకున్నాను, అందుకే బ్యాగ్లో పెట్టాను. ఐఎమ్ సో సారీ. ఈ ట్రైన్ ఎక్కడైనా ఆగినప్పుడు నేను ఈ గాజుల సెట్ బయట పడేస్తాను. కాస్త దూరం వెళ్ళామంటే మనం కమలాపురం వెళ్ళిపోతాం. ఇక మనల్ని వెతకడానికి ఎవరు రారు. ఇక్కడ ఏదో ఊరున్నట్టుంది. మనం కమలాపురంకి వచ్చేసాం. రమ్య, ఏం జరిగింది? ఇక్కడ ఎవరు ఉన్నారు? తొందరగా వెళ్ళిపోదాం పదండి. లేదు రమ్య, నా మాట విను. అమ్మా నాన్నల కోపం తగ్గే వరకు మనం వెనక్కి వెళ్ళకూడదు. మనం ఈ ఊళ్ళో ఉంటామని ఎవరు ఊహించరు కూడా. నేను మళ్ళీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. చూడు, ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్ రూట్లో వెళ్ళిపోదాం, సరేనా? ఒకవేళ మనల్ని ఎవరైనా ఫాలో చేస్తున్నా కూడా మనం ఈ రూట్లో వెళ్తున్నట్టు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకేనా? సరే. రమ్య, పారిపోదాం పద. అన్నట్టు ఇలాంటి ప్రయాణాలలో దయ్యాల కథలు వినడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మనుషుల్లాగానే భూతాలకు కూడా చాలా కథలు ఉంటాయి.
వేరు వేరు పేర్లు, దయ్యం, భూతం, పిశాచం, అలాగే బ్రహ్మరాక్షసుడు. కరెక్ట్గా చెప్పావు. నేను కూడా వీళ్ళందరికీ ఈ విషయమే చెప్పాను, బ్రహ్మరాక్షసుడి గురించి. బ్రహ్మరాక్షసుడు తన పూర్వపు శరీరాన్ని అంత సులువుగా వదిలిపెట్టాడు. తను వేరే ఎవరినైనా చంపేసి కొత్త శరీరం దొరికే వరకు. ఆ కొత్త శరీరంలోకి వెళ్ళగానే ఆ వ్యక్తి గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఉదాహరణకి తనకి సంబంధించిన విషయాలు, అతని జ్ఞాపకాలు, ఇవన్నీ. కానీ ఎలా? ఎందుకంటే తన ఆత్మ ఆ శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆ బ్రహ్మరాక్షసుడికి విముక్తి లభించాలంటే ఎవరో ఒకళ్ళని చంపాల్సిందేనా? విముక్తి ఆ విషయం గురించి నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం బాగా తెలుసు. ఆ ఆత్మ అసంతృప్తితో రగిలిపోతుంది. ఒకవేళ తన ముందుకు తన చావుకు సంబంధించిన ఏ విషయాలు వచ్చినా సరే తనలో ఉన్న రాక్షసుడు మేల్కొంటాడు. ఈ కథ నేను కూడా విన్నాను. ట్రైన్లో ప్రయాణించే ఒక దెయ్యానికి స్పందించిన కథ. ఆ దెయ్యం తన కంటి చూపుతోనే అందరినీ చంపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే తన కళ్ళ వెనకాల రక్తపు మరకల్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దెయ్యం ఇలా దగ్గరగా చెప్పే కట్టుకథలన్నీ నమ్మద్దు. ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. రక్తపు మరకలంట. అంత ఈ సాస్ మహిమ. మళ్ళీ మనీ వేస్ట్ చేశానని మాత్రం తిట్టొద్దు. అవునా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. నిన్ను నిన్ను వదలను నేను. నీకు తెలుసా, దెయ్యం కూడా ఇలాగే అరుస్తుంది. నిన్ను అస్సలు వదలను, చంపేస్తాను, నా నుంచి తప్పించుకోలేవు అని. దగ్గర నుండి చూస్తే అచ్చం దెయ్యంలానే ఉన్నావు. వాటర్ బాటిల్ ఇవ్వండి. తీసుకోండి. 18 రూపాయలు. ఇదిగోండి 20 రూపీస్. ₹2 చిల్లర లేదండి. అయ్యో పర్లేదు, ఉండనివ్వండి. హలో, ఏమైంది వాళ్ళు నీకు? చాలా పెద్ద మనసుతో 2 రూపీస్ వదిలేసి వెళ్ళిపోతున్నావు. నా 2 రూపీస్ నాకు ఇప్పించేసాయి. హలో, నా చేంజ్ నాకు ఇచ్చే. ఎందుకు? నాకు విషయం చెప్పు. ₹2 లేకపోతే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఫీల్ అయ్యేది నువ్వు కదా. ఆ రోజు పెద్ద లెక్చర్ ఇచ్చావు, డబ్బులు చాలా విలువైనవని. అరే, ఆ రోజు నేను మాట్లాడింది 20,000 రూపాయల సూట్ గురించి. పాపం ఈ చిన్న షాప్ ఓనర్ నీలాంటి బాగా డబ్బున్న అబ్బాయి దగ్గర ₹2 చిల్లర తీసుకుంటే నీ కడుపు మండిపోతుందా? నాకు నా చేంజ్. ట్రైన్ రా! ట్రైన్! ట్రైన్ ఆపండి! ట్రైన్ ఆపండి! ట్రైన్! ట్రైన్ ఆపండి! హలో, అది నీ క్లోజ్ ఫ్రెండా? లేదు, నువ్వు ఎలా అరుస్తున్నావు అంటే ట్రైన్ ఆగు ఆగు అంటే అది నీ వాయిస్ విని ఇక్కడే ఆగిపోతున్నాను అనుకుంటున్నావా? ఇప్పుడు ఎలా? అరే, ఇప్పుడు ఈ రాత్రంతా ఈ రామాపురం స్టేషన్లో నేను ఒంటరిగా ఈ చంద్రముఖితో ఉండాలా దేవుడా, దీనికంటే ఆ రైలు పట్టాల మీద తలబెట్టి పడుకోవడం బెస్ట్. మేడం గారు, మీరిద్దరు ఎవరు వెళ్ళాలి? కమలాపురం. కమలాపురమా? ఏమైంది? మీరు స్టేషన్ బయట ఏదైనా టాక్సీ మాట్లాడుకోండి. అడవిలో నుంచి మాత్రం వెళ్ళొద్దు. సేఫ్ గా ఉంటారు మేడం. హలో, నాతో పాటు ఇప్పుడున్న సాల్తీ కూడా అంత సేఫ్ ఏం కాదు. బోర్డు పైన చూసే ఉంటావు కదా, పుర్రి బొమ్మతో డేంజర్ అనే సింబల్. ఇప్పుడు అది చుట్టిదారు వేసుకొని తిరుగుతూ ఉంది. అయిపోయిందా? వెళ్దామా? మంచిదమ్మా. నీ వల్ల ట్రైన్ మిస్ అయిపోయింది. మాట్లాడుకుంటే పద. మళ్ళీ ఈ ఊళ్ళోకి వధు రాబోతుందా? నేను చూశాను. ఏర్పాట్లు మొదలయ్యాయి. సర్పంచ్ గారు కూడా మీరు చెప్పినట్లు వింటున్నాడు. సార్, మీరు మళ్ళీ పాత కథ మొదలయ్యేలా చేస్తున్నారు. బయట వాళ్ళని ఊళ్ళోకి తెచ్చి పెళ్లి చేయబోతున్నారు. మీకంతా తెలుసు కదా, నిజం ఇంకా ఇక్కడే ఉందని మీకంతా తెలుసు కదా. మన ఊరి అడవుల్లో అసంతృప్తితో తిరుగుతూ ఉంది. ఇంత సింధూరం మొత్తం సమాప్తం, సర్వనాశనం అయిపోతుంది.
ఊరు మొత్తాన్ని తను వశం చేసుకుంటాడు. ఏ ఒక్కరిని వదలకుండా తనతో తీసుకెళ్లిపోతాడు. సార్, పట్నం వాళ్ళు నిజం నమ్మరేమో, కానీ ఆ రాక్షసుడు ఉన్నాడు. మనం ఎంతో వ్యయ ప్రయాసాలతో కమలంపూలు రాజగిరితో మనకి దూరంగా ఉంచగలుగుతున్నాం. సార్, మీరు మళ్ళీ ఆ రాక్షసుడికి అవకాశం ఇస్తున్నారు. మీకు తెలుసుగా, సంవత్సరం క్రితం ఒక వధు విషయంలో ఏం జరిగిందో, 6 నెలల క్రితం కూడా ఒక పెళ్లి కూతురు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి రాబోతోంది. అంటే మళ్ళీ వినాశనం, మళ్ళీ సర్వనాశనం. ఈ నాశనానికి కారణం మీరే అవుతున్నారు. అలాంటిదేం జరగదు. నేను ఏ పొరపాటు జరగనివ్వను. దీన్ని మెడబట్టుకుని వెంటనే బయటికి గెంటేయండి. సార్, నేను చెప్పేది వినండి సార్. ఆ రాక్షసుడు వస్తాడు సార్. సార్, మీరు చాలా తప్పు చేస్తున్నారు. వినాశనం జరగబోతోంది. మన ఊరికి రాబోతోంది వినాశనం కాదు. వధువుతో పాటు ఈ ఊరిని కొనే వ్యక్తి వస్తున్నాడు. ఈ ఊరిని అతను కొనేస్తాడు. అలా నా వనవాసం పూర్తయిపోతుంది. ఈ ఊరు నా అధీనం నుండి దూరమైనా కాకపోయినా నేను ఈ ఊరి నుంచి ఎలాగైనా దూరం కావాలంటే తను చేస్తున్నాడు. హే, టాక్సీ వస్తుంది. టాక్సీ ఆపండి, ఆపండి, టాక్సీ ఆపండి. టాక్సీ. హే, శ్యామ్ మనోహరి వాళ్ళు. అరే శ్యామ్ మనోహరి, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు కూడా ట్రైన్ మిస్ అయ్యారా? లేదు లేదు, మేము కావాలనే ట్రైన్ మిస్ చేసుకున్నాం. మాకు కాస్త ప్రైవసీ కావాలని. అవునా? టాక్సీ, మేము కమలాపురం వెళ్ళాలి. రండి రండి, త్వరగా రండి, కార్లో కూర్చోండి. కమలాపురమా? ఇదిగో తమ్ముడు, 2000 అవుతుంది. హైవేలో మాత్రమే తీసుకెళ్తా. వెళ్ళు. అరే బావగారు, కమలాపురానికి మీ అందరికీ స్వాగతం. అనిల్ గారు, ఈయనే మా బావమర్ది గారు మిస్టర్ ఆదిత్య. బావగారు, ఈయన మిస్టర్ అనిల్ గారు. మీ ల్యాండ్ కొనబోతుంది. అంతకన్నా ముందు మాకు వియ్యంకులు అవుతున్నారు. అనిల్ గారు, మిమ్మల్ని అభినందించాల్సిందే. ఏవండి ఏవండి, ఏం జరిగింది? మళ్ళీ మీరు మాటల్లో పడిపోయారా? రిషి ఎక్కడున్నాడు? మీరు వాడు వేరే బోగిలో ఉన్నాడని చెప్పారు, కానీ నేను చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. వాడు కనపడలేదు. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అదే తను మనోహరి శ్యామ్ కనపడలేదు. డాడ్, నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. థ్యాంక్ గాడ్ బ్రో, మొత్తానికి మీరు ఫోన్ చేశారు. చాలా సేపటి నుంచి మీ ఫోన్ కోసం ట్రై చేస్తాను, కానీ కనెక్ట్ అవ్వడం లేదు. ఒరే, మీరంతా ఎక్కడ ఉన్నారా? ఇక్కడంతా టెన్షన్ పడుతున్నారు. అన్నయ్య, మేము ట్రైన్ మిస్ అయ్యాం. టాక్సీలో అక్కడికి వస్తున్నాం. మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతాం. ఓకే ఓకే. రిషి ఏమన్నాడు చెప్పు. అయ్యో, ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ట్రైన్ మిస్ అయ్యారట, టాక్సీలో వస్తున్నారు. శ్యామ్ మనోహరి కూడా వాళ్ళతోనే ఉన్నారు. వాళ్ళు అసలు ట్రైన్ ఎలా మిస్ అయ్యారు? జరగకూడదు ఏదైనా వాళ్ళ విషయంలో జరిగిందా? అదిగో కమలాపురం కనబడుతుంది. ముందు నుండి లెఫ్ట్ 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 లెఫ్ట్. అక్కడే వెనకాల లెఫ్ట్ అని చెప్పా కదా. నేను ఆ దారిలో అయితే రాలేను. ఎక్కే ముందే చెప్పాను హైవేలను తీసుకెళ్తానని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు వెళ్ళరు? అది ఆ దారిలో వెళ్తే ప్రమాదం. అడవిలో రాక్షసుడు ఉంటాడు. ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చు. చంద్రముఖి నడిపించడానికి ఇదే మంచి ఛాన్స్. మా దగ్గర తనుంది, ఆ రాక్షసుడికి కౌంటర్. రిషి, మనం కూడా ఆ దారిలో వెళ్ళడమే కరెక్ట్ ఏమో. డ్రైవర్ చెప్తున్నాడుగా. పదండి, అటే వెళ్ళండి. ఇదిగో చూడండి, మీరు కనుక ఆ దారిలో వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళండి. నేను మాత్రం రాను. ఏం మీరు రారా? రాను. పక్క ఓకే. ఇదిగోండి మీ అమౌంట్. మేము ఈ దారిలోనే వెళ్తున్నాం. రిషి, పదండి. సార్. ఓయ్ చంద్రముఖి, నువ్వు కార్ దిగవా? మేము వెళ్తున్నాం. ఓకే, ఒక్కదాన్ని ఇక్కడే కూర్చో. సార్ సార్, ఈ పువ్వు, ఈ కమలం పువ్వు మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకు? దీని వాసన ఆ రాక్షసుడిని మీ దగ్గరికి రాకుండా చేస్తుంది. నేను ఇలాంటివన్నీ నమ్మను. వావ్, కమలాపురంలో కమలమా? ఇది నాకివ్వండి.
ఇది ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. ఓకే, థ్యాంక్స్. Come on, move fast. Come on, guys, hurry up. రిషి, మనోహరి శ్యామ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రిషి, సడన్ గా ఈ సౌండ్స్ ఏంటి? శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శామ్ మనోహరి ముందే వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు కావాలని ట్రైన్ మిస్ చేశారు. అప్పుడే వాళ్ళు పర్సనల్గా ఎంజాయ్ చేయొచ్చు అని. సో వాళ్ళు పర్సనల్గా ఎంజాయ్ చేయండి. నువ్వు శామ్ గురించి టెన్షన్ పడకు. తనకు డాడీ అంటే చాలా భయం. మార్నింగ్ కల్లా వచ్చేస్తాడు. ఆల్ రైట్, రా, కమ్ ఆన్. రిషి, ఆగు. థ్యాంక్ గాడ్ మనం తప్పించుకున్నాం. కానీ రిషి, ఇంత పెద్ద అడవిలో వాళ్ళిద్దరు ఒంటరిగా. ఈ అడవిలో నీకు హారర్ మాత్రమే కనబడుతుంది చంద్రముఖి. కానీ ఈ అడవిలోకి చాలా దూరం నుండి లవర్స్ రొమాన్స్ కోసం వస్తుంటారు. అయినా ఈ రొమాన్స్లో ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ఈ బంగ్లా చాలా బాగుంది కదా. ఒకవేళ ఇది హోటల్ అయితే కనుక మనం రూమ్ రెంట్కి తీసుకున్నాం. అదే ఖాళీగా ఉందనుకో, ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లోపలికి వెళ్తాం పద. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? రిషి, రా. రిషి, ఇక్కడ ఎవరో ఉన్నారు. నాకు ఇందాక ఎవరో కనిపించారు. అయితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నీ చేతిలో కమలం పువ్వు ఉందిగా. రిషి, నేనేం జోక్ చేయడం లేదు. నిజంగా నాకెవరో కనిపించారు. పెద్ద జంతువు ఏదో ఉంది ఇక్కడ. ఎక్కడా జంతువు? ఫోన్ చేయి. ఎవరికి? ఆ జంతువుకా? లేదు, శ్యామ్ మనోహర్లకి కాల్ చేసి వాళ్ళని అడుగు ఎక్కడున్నారో, అలాగే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. తను రిషి, నా మాట విని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో చెప్పు ఇక్కడంతా డేంజర్ గా ఉంది, వాళ్ళని కేర్ఫుల్ గా ఉండమని చెప్పు ప్లీజ్. అండ్ రిషి, మనం ఇక్కడ నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోదాం ప్లీజ్. రా రిషి. ఓకే, 1 minute. తొందరగా ఫోన్ చేయి ప్లీజ్. తొందరగా ఫోన్ చేయి. చేస్తున్నా. రిషి చెప్పు. హే శామ్, చెప్పేది విను. ఈ అడవిలో జాగ్రత్తగా ఉండమని తను చెప్తుంది. జంతువులు ఎక్కువగా ఉన్నాయంట. ఓకే, కానీ మీకేమైనా జంతువులు కనిపించాయా? నో, నేనైతే ఏం చూడలేదు. తను చూసిందంట. ఒక జంతువు మాత్రం నా పక్కనే 2 కాళ్ళతో నడుస్తూ ఉంది. ఏంటి రిషి అసలు నువ్వు? ఓకే బాయ్. రిషి కాల్ చేశాడు అంటే ఈ క్షణమే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి పద. ఇప్పుడు కాదు, రేపొదయం. మనకి పెళ్లి జరిగి 3 నెలలు అవుతుంది. ఈ రోజు మనకి ఇంత ఏకాంతం దొరికింది. ఇది కూడా మిస్ చేసుకుందామా? నువ్వే టెన్షన్ పడుకో. బంగ్లా చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇక్కడ ఎవరైనా ఉండుంటారా?
ఆ